ఆచి చికెన్ మసాలా. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన భారీ జాతీయ జెండా ప్రదర్శన స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ర్యాలీ పొడవునా విద్యార్థులు యువత చేసిన వందే మాత్రం నినాదాలతో పరిసరాలు మార్మ్రోగాయి. దేశభక్తిని, జాతీయ భావాలను పెంపొందించడంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని రామచంద్రరావు తెలిపారు. ఇక భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశమని అన్నారు. భారత్ ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్ అహర్నిశలు శ్రమిస్తోందని కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలను విస్తరిస్తూ యువత భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తోందని రామచంద్ర అన్నారు. అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈ దేశంలో అనేక మంది యువకులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ముద్రా లోన్ ద్వారా కానీ, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది కోట్లాది మంది యువకులకు ఉద్యోగాలే కాకుండా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో యువత ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో గతంలో కేవలం 6 ఐఐటీలు ఉంటే ఈరోజు 20 ఐఐటీలు తయారైనాయి. ఎన్ఐటీలు 6 ఉంటే ఇప్పుడు 20 ఎన్ఐటీలు అయినాయి. ఐఐఎంలు 6 ఉంటే ఇప్పుడు 20 ఐఐఎంలు అయినాయి. ఎయిమ్స్ కూడా అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క ఎయిమ్స్ వచ్చినాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో కూడా, విద్యా సంస్థల్లో కూడా ఈరోజు అనేకమైన మార్పులు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మనం జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ముందు ఈ దేశం కోసం మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఆలోచనతో మనం ముందుకు పోవాలని చెప్పేసి, దేశమే మనకు ముఖ్యము, దేశమే ప్రధానము, నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఒక సంకల్పంతో మనం అందరం కూడా ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం మేము అందరినీ కోరుతూ